స్క్రీన్ కనబడుతుందా? ఓకే. So yesterday we stopped at something called genetic drift. Correct? All right. So let's continue with the lesson. Now we go into natural selection. Natural selection లో మనకు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. అవి ఒక్కొక్కటి చూద్దాం. So in the natural selection, what happens is it is considered to be responsible for differential reproduction of genes, which means that more favorable genes get reproduced in a population. అయితే from your understanding, what is a gene? జీన్ అంటే ఒక ప్రోటీన్, అంటే ప్రోటీన్ కాదు. Okay, one protein. Can you say it in any other way? వన్ జీన్ ఇది ఈక్వల్స్ టు, అంటే నిన్న మనం అది వేసుకున్నాం కదా. One gene equals to వన్ జీన్ amino acids plus ribosome equals to, క్రోమోజోమ్స్. one chromosome has many genes. Many genes become one chromosome. అది ఉల్టా తిప్పి మాట్లాడినాం దాని గురించి. ఇప్పుడు we will focus on one single gene at a time. అక్కడ కొంచెం కాంప్లికేషన్ వస్తుంది, అందుకే అడిగాను నేను. I hope you understand the concept of a gene. Any protein is essentially a gene. అయితే ఈ న్యాచురల్ సెలెక్షన్ లో ఏమవుతుంది, ఆ స్పీషీస్ బతికి ఉండడం వల్ల లేకపోతే చచ్చిపోవడం వల్ల జీన్స్ సెలెక్ట్ అవుతాయి లేకపోతే డీసెలెక్ట్ అవుతాయి. దట్స్ ద హోల్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. దానికి డిఫరెన్షియల్ రీప్రొడక్షన్ అంటారు. సో ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత మీరు చదవండి. సో ఎగ్జాంపుల్లో డిడిటి అని ఒక మాలిక్యూల్ ఉంది, అంటే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది. దాని స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. This is what it looks like. I don't want you to memorize it. I just want you to see this molecule as the DDT molecule. ఈ సెంట్రల్ స్ట్రక్చర్ చూస్తున్నారా, 2 రింగ్స్, ఒకటి మనిషిలాది బొమ్మ ఉంది. ప్రతి దాంట్లో అదే ఉంటుంది. కానీ తేడాలు ఎక్కడొస్తాయి? ఈ కింద 2 కాళ్ళు ఉన్నాయి, సిఎల్. ఒకటి ఇటువైపు వెళ్తుంది, ఇంకో ఇటువైపు వెళ్తుంది. ఇంకో మాలిక్యూల్లో 2 ఒకటే వైపు వెళ్తున్నాయి. కిందిట్లో తెల ఎగిరిపోయింది. ఇక్కడ తెల ఉంది, ఇక్కడ తల లేదు. ఇక్కడ తల ఉంది, ఇక్కడ తల లేదు. 2 కాళ్ళు బయట ఉన్నాయి, 2 కాళ్ళు బయట ఉన్నాయి. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. అవన్నీ తర్వాత చూద్దాం. చెప్పేకి ఇది దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ డ్రగ్ విత్ వేరియేషన్స్ ఇన్ ఇట్. దిస్ ఈస్ అ మాలిక్యూల్ విచ్ క్యాన్ బి కన్స్ట్రక్టెడ్ విత్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అలా అనొచ్చు. సో డిడిటి ఏం చేస్తుందంటే, ఇది దోమలు ఉంటాయి కదా, దోమలకి నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ని పోయి చెడగొడుతుంది. చెడగొట్టంగానే ఏమవుతుంది, ఆ డిడిటి తాకంగానే ఆ దోమ కింద పడిపోయి చేతులు ఇట్లా కొట్టుకోవడం, ఇంకా వింగ్స్ కొట్టుకోవడం, అవన్నీ వెళ్ళిపోతాయి. సో ప్యారలైజ్ అయిపోయి కింద పడిపోతుంది, చచ్చిపోతుంది. అయితే వెన్ యూ అప్లై డిడిటి, వాట్ హ్యాపన్స్ ఇస్ దేర్ ఆర్ సమ్ ఇన్సెక్ట్స్ విచ్ క్యాన్ టేక్ దిస్ డిడిటి మాలిక్యూల్. దే హ్యావ్ అ ప్రోటీన్ ఇన్సైడ్ దెమ్ దట్ క్యాన్ కట్ దిస్ మాలిక్యూల్ ఇంటూ హాఫ్. ఒకసారి ఈ మాలిక్యూల్ హాఫ్లో కట్ అయిపోయింది అనుకోండి, ఇంకా పనికిరాదు ఆ మాలిక్యూల్. అయితే మొత్తం కామన్ సారీ నో యూజ్. అయితే ఆ మొత్తం పాపులేషన్లో కొన్ని దోమలకు శక్తి ఉంటుంది, ఆ కొన్ని దోమలకు శక్తి లేదు. అయితే శక్తి లేని దోమలన్నీ చచ్చిపోతాయి. మిగిలినవి ఏంటి, వాళ్ళందరికీ ఆ శక్తి ఉంది తెగొట్టడానికి డిడిటిని. అప్పుడు ఒక కొత్త పాపులేషన్ తయారవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్ బికాస్ ద మాస్కిటో ఇస్ రెసిస్టెంట్ టు ది యాక్షన్ ఆఫ్ DDT molecule. DDT is a neuropoison for the insect nervous system, but there are mosquitoes that have a natural resistance because they can take the drug and break it up. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక మ్యూటేషన్ వచ్చింది.
ఆ జీన్ పనిచేస్తుంది. కొన్ని కొన్ని దోమల్లో ఆ జీన్ పనిచేయట్లేదు. అవును. అయితే పనిచేయట్లేని పాపులేషన్ అంతా చచ్చిపోతుంది. పనిచేస్తున్న పాపులేషన్ అంతా బతికే ఉంటుంది. బతుకు. ఓకే. సో DDT రెసిస్టెన్స్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్ బికాస్ ఆఫ్ DDT అప్లికేషన్. DDT. ఓకే. సో ఇప్పుడు వాట్ యూ మస్ట్ డూ నౌ ఇస్ రీడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ. ఇక్కడ ఇగ్నోర్ దీస్ మాలిక్యూల్స్. దెర్ ఇస్ నో వే టు రీడ్ దెమ్. జస్ట్ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. డూ ఇట్ వెరీ స్లోలీ, డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. మీ టైం తీసుకోండి, నిదానంగా కానివ్వండి. ఐ వాంట్ యూ టు లెర్న్ హౌ టు రీడ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ రైట్ నౌ. కాన్సెప్ట్ అయితే చెప్పేస్తున్నా, మీకు అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు నౌ రీడ్ దట్. Natural selection. Natural selection considered to be responsible for differential reproduction of genes, which means that more of favorable genes get reproduced in a population. వెరీ గుడ్. నెక్స్ట్. Many examples of natural selection in action are available now. ఓకే, Given below are 3 such examples. వెరీ గుడ్. Example 1, Okay. DDT resistant mosquitoes. వెరీ గుడ్. About 50 years back, the mosquito population had been kept in control with the help of DDT. Thereafter, it was found that mosquitoes could not be killed with DDT any longer. ఓకే. There appeared DDT resistant mosquitoes. ఓకే. What had happened? What had happened was that a gene mutation, వెరీ గుడ్. bracket lo variation, had conferred given on the mosquito the ability to resist the effect of DDT. While DDT killed over other mosquitoes, those కరెక్ట్. other mosquitoes, those with the gene mutation survived and with 2 generations. DDT resistant mosquitoes replaced the DDT sensitive ones. వెరీ గుడ్. In other words, the DDT resistant mosquitoes reproduced differentially by the action of natural selection. Read the last statement. In other words, కాదు. దాని కింద ఒక లైన్ ఉంది. neuropoison on insect nervous system. ఓకే. అయితే యు రెడ్ ద హోల్ పారాగ్రాఫ్ విత్ నో ప్రాబ్లమ్స్ వాట్స్ ఎవర్. కొత్త వర్డ్స్ వచ్చినప్పుడు కొంచెం కష్టం అవుతుంది, బట్ యు ఆర్ ఏబుల్ టు కోప్ విత్ ఇట్. ఎక్కడొచ్చింది అది చూద్దాం ఒకసారి. అబిలిటీ టు రెసిస్ట్ అదర్ మస్కిటోస్ దోస్ విత్ జీన్ సర్వైవ్డ్ ఓన్లీ విత్ స్లోలీ విత్ ఇన్ అ ఫ్యూ జనరేషన్స్. కాన్ఫర్డ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది, కానీ వి ఫిక్స్డ్ ఇట్. సో యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఇన్ దిస్. వాట్ ఆర్ DDT రెసిస్టెంట్ మస్కిటోస్ అంటే మీరు చెప్తారు కదా. It can not kill, it can paralyze the mosquito. DDT resistant mosquitoes cannot be poisoned with DDT. Will not be get poisoned with DDT. Cannot be killed by DDT. Simple.
ఓకే. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇప్పుడు? ఓకే. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. మెటల్ టాలరెన్స్ ఇన్ గ్రాసెస్. ఇక్కడ ఏమవుతుంది? మెటల్ టాలరెన్స్. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్లైడ్ ఉంది కదా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు చదవండి. అయితే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది. లెఫ్ట్ సైడ్లో అర్బన్ ఏరియా ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, రైట్ సైడ్లో అగ్రికల్చర్ ఉంది, ఇంకా మధ్యలో మైనింగ్ ఉంది. ఈ ఏరియాల నుంచి వాటర్ వెళ్తుంది. ఓకే. అయితే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మెటల్స్ పని చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ పైప్స్ ఉంటాయి, ఐరన్ రాడ్స్ ఉంటాయి, కాపర్ పైప్స్ ఉంటాయి, కాపర్ రాడ్స్ ఉంటాయి, అల్యూమినియంవి ఉంటాయి. ఇవన్నీ మెటల్ ఎగ్జాంపుల్స్. ఆ మెటల్ నీళ్ళలో పోసేస్తారు. చిన్న చిన్న పార్టికల్స్ రాగానే వాళ్ళంతా జమ చేసి ఎక్కడో సరిగా పెట్టకుండా వెళ్ళి ఆ నీళ్ళు పోసేస్తారు. ఆ మెటల్ అంతా ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోతుంది. అగ్రికల్చర్లో ఏమవుతుంది, ఇది క్రాప్ స్ప్రే చేస్తారు కదా, దాంట్లో కూడా మెటల్స్ యూజ్ అవుతాయి ఆ స్ప్రేయింగ్ లిక్విడ్లో. సో ఆ మెటల్స్ అన్నీ వెళ్ళి గ్రాస్ మీద పనిచేస్తాయి. మామూలుగా మెటల్తోని గ్రాసెస్ ఎప్పుడు బతకవు. ఇట్ ఈస్ లైక్ అ పాయిజన్. సో సర్టన్ మెటల్ రెసిడ్యూస్ కలెక్ట్ ఇన్ ద సాయిల్ నియర్ సమ్ ఇండస్ట్రీస్ యూజింగ్ హెవీ మెటల్స్. అయితే కలెక్ట్ అయిన మెటల్ మొత్తం దిస్ ఇస్ పాయిజనస్ టు ద గ్రాసెస్. కానీ పాయిజన్ పని చేయకపోతే రెసిస్టెంట్ గ్రాస్ వస్తుంది. సో మెటల్ టాలరెన్స్ ఇన్ గ్రాసెస్, మెటల్ రెసిస్టెన్స్ ఇన్ గ్రాసెస్ కూడా అనొచ్చు. డిడిటి రెసిస్టెన్స్ అన్నాం, ఇక్కడ మెటల్ రెసిస్టెన్స్ కూడా అనొచ్చు. బట్ ఇన్ యువర్ టెక్స్ట్ ఇట్ ఈస్ రిటన్ యాజ్ మెటల్ టాలరెన్స్. ఎందుకంటే టాలరెన్స్ అంటే ఇట్ ఈస్ ఏబుల్ టు టాలరేట్, సహించుకుంటుంది, సహిస్తుంది. ఓకే. అయితే ఇంతకుముందు మనము ఇక్కడ డిడిటిలో ఎగ్జాంపుల్ చూసినాం కదా. డిడిటి చెడగొట్టే జీన్ ఉన్నది, దాని విధంగా మ్యూటేషన్ వచ్చింది. ఆ మ్యూటేషన్ వలన డిడిటి రెసిస్టెన్స్ వచ్చింది. అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మీరు చెప్పొచ్చు. అయితే ఒకటేసారి ఈజీ ఇంకోసారి అర్థమయ్యేటట్టు గ్రాస్. ఇక్కడ మేము చూసాము డిడిటి ఇది రెసిస్టెన్స్. ఇది అయిపోయింది, ఇది అయింది, ఇది అర్థమైంది. బట్ ఆ గ్రాస్ మెటల్ అది కొంచెం అర్థం. అయితే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, మైనింగ్ ఉంది, అగ్రికల్చర్ ఉంది. వీళ్ళంతా వేస్ట్ ప్రోడక్ట్స్ ఎన్వైర్న్మెంట్ లో వేసేస్తారు. ఓకే. ఆ ఎన్వైర్న్మెంట్ లో వెళ్ళిన మెటల్ టాక్సిన్స్ గ్రాస్ కి హానికరం ఉంటాయి. అయినా కానీ ఓకే. అప్పుడప్పుడు కొన్ని గ్రాస్ స్పీషీస్ ఉంటాయి, అవి మెటల్ అంటే ఎలా? ఆ మెటల్ ఉన్నా కానీ కొన్ని గ్రాస్ స్పీషీస్ ఇంకా బతుకుతాయి. అంటే ఒక్క నిమిషం, మెటల్ అంటే ఏంటిది అర్థం కాలేదు నాకు. మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, అల్యూమినియం, లెడ్, అవి జింక్. ఓకే, అవన్నీ గ్రాస్ మీద పడతాయి. గ్రాస్లోకి నీళ్ళలోకి వెళ్ళి ఆ నీళ్ళలోనే ఉంటే ఆ గ్రాస్ తీసుకుంటుంది నీళ్లు. ఆ నీళ్లతో పాటు మెటల్ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఆ మెటల్ అట్లా అంటే లోపలికి వస్తే దానికి పాయిజన్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ కొన్ని గ్రాసెస్ లో ఆ పాయిజన్ ఎఫెక్ట్ కనిపించదు. నౌ యూ ఎక్స్ప్లెయిన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ గ్రాస్ టు మెటల్ విత్ ది ఐడియా ఆఫ్ అ జీన్. చెప్పండి. అంటే క్వశ్చన్ ఇంకోసారి చెప్తారా? అడగాలి. I told you how the grass is affected by metal. అవును. If the grass is able to resist metal poison, ఓకే. there is a reason behind it. మ్యూటేషన్. What can I please describe? Yeah, mutation is a very good example, but can you guess how the mutation helped? అగ్రికల్చర్. మ్యూటేషన్ ఎలా హెల్ప్ చేసింది గ్రాస్ కి? టు రెసిస్ట్. How is it able to resist? బికాస్
Very Because good. of the tolerance of metal. How is it able to tolerate the metal? There Mm, must be a gene that does something, correct? DDT. No. DDT వేరే రకం. DDTలో Okay. కట్ అయిపోతుంది మాలిక్యూల్. ఇక్కడ ఏమవుతుంది? ఆ మెటల్ ని తీసుకొని మోడిఫై చేసి బయటికి పడేస్తుంది మళ్ళీ. సో ఎంత మెటల్ అయినా వేసినా, ఎంత మెటల్ వేసినా కొన్ని గ్రాసెస్ ఉంటాయి, అవి ఆ మెటల్ ని తీసుకొని మోడిఫై చేసి బయట పడేస్తారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ అట్ ఆల్. మామూలుగా ఏమవుతుంది, బాడీలో మెటల్ ఎక్కువ అయిపోతే దానికి అది పాయిజన్ గా తయారైపోతుంది. ఆ పాయిజన్ కాకుండానే ఆ మెటల్ ని మోడిఫై చేసి బయటికి పడేస్తుంది. ఓకే ఓకే, నౌ రీడ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్ 2. Example of glass. Certain metal reduces sometimes. Stop. Certain metal. Read that third word again. Certain metal residues అంటే మిగిలిన భాగం. ఉంది కదా. రెసిడ్యూస్. రెసిడ్యూ అంటేనే మిగిలిన భాగం. Residues sometimes collect in the soil near some industries using heavy metals. Being poisonous, they kill the grasses. However, resist grasses are found to evolve after some time through the action of genetic variation and natural selection. Okay. However, start from there one more time. However, resistant grasses are found to evolve after some time through the action of genetic variation and natural selection. Okay. So you understood that you can take a molecule which can become poisonous, you break it, you become resistant. You can take a molecule modified, put it back outside, you can resist it. Okay. ఇవి దీస్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఇంకో థర్డ్ సెలెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ. ఇండస్ట్రియల్ మెలనిజం అంటారు దీన్ని. అయితే ఇండస్ట్రియల్ మెనలిజంలో ఏమవుతుందంటే, ఒక్క నిమిషం, లెట్ మీ మూవ్ దిస్ హియర్. ఈ చిన్న 2 స్క్రీన్స్ మీకు కూడా కనిపిస్తున్నాయా అక్కడ? అర్థం కాలేదండి. స్క్రీన్ మీద మీకు చిన్న 2 స్క్రీన్స్ కనిపిస్తున్నాయా? నా స్క్రీన్ ఒకటి, మీ నా ఫేస్ ఒకటి, మీ ఫేస్ ఒకటి. లేదండి. లేదా? ఓకే. సో మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ లో థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇండస్ట్రియల్ మెనలిజం. దీంట్లో ఏమవుతుందంటే, ఇక్కడ మీరు కింద చూస్తున్నారా, ఒకటి బ్లాక్ కలర్ పురుగు ఉంది, ఒకటేమో బ్రౌన్ కలర్ పురుగు ఉంది. ఇక్కడ చూడండి, గ్రే కలర్ పురుగు ఉంది, నల్ల పురుగులు ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. 3 ఉందండి. 1 2 3 ఇక్కడ 4 ఉంది. ఓకే, 4 ఉన్నాయి. 1 2 3 4. ఇక్కడేమో ఇక్కడ ఒకటి వైట్ ఉంది, ఇక్కడ ఒకటి బ్లాక్ ఉంది. ఓకే. అయితే ఇవన్నీ పురుగులు చూడటానికి పురుగులానే ఉంటాయి, కానీ కలర్ వేరే వేరే ఉంది. అయితే కొత్తగా మెషిన్స్ ఇన్వెంట్ అయినప్పుడు ఆ మెషిన్స్కి ఆ మషిన్స్లో పని తీయడానికి వాళ్ళు కోల్తో వేడెక్కిచ్చేసి తీసేవాళ్ళు. కోల్ కాలుస్తే ఏమవుతుంది? కోల్ కాలుస్తే హీట్ అవుతుంది. కోల్ కాలుస్తే హీట్ కూడా అవుతుంది, కానీ ఇంకా వేరే ఏమవుతాయి? తెలియదు. ఒక్క నిమిషం, మై మదర్ ఈస్ కాలింగ్ మీ. హలో.
కాశీ, సారీ, ఇది మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వాళ్ళు పిలిచారు, అందుకని వెళ్ళాల్సి వచ్చింది. పర్లేదు. ఆర్ యూ స్టిల్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ఓకే. సో ఈ ఇండస్ట్రియల్ మెనలిజం ఎట్లా అంటే వేరే 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 రకాలుగా పురుగులు ఉన్నాయి. కొన్ని ఏమో చెట్ల మీద పోయి కూర్చుంటాయి, అవి బ్లెండ్ అయిపోతాయి. బ్రౌన్ కలర్ బ్లెండ్ అయిపోతే కనిపించవు అవి. బ్లెండ్ అంటే సేమ్ కలర్ మీద సేమ్ కలర్ వస్తే బ్లెండింగ్ అంటారు దాన్ని. బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇది ఈజీగా కనపడవు. అయితే ఈజీగా కనపడకపోతే అక్కడ మీద ఒక బర్డ్ ఉంటే దేన్ని తింటది? కనిపించేదాన్ని అంటే కనిపించేదాన్ని colour. అయితే ఇక్కడ ఈ ట్రంక్ మీద లెఫ్ట్ మోస్ట్ ఆరో చూస్తున్నారు కదా, ఇక్కడ లెఫ్ట్ లో ఒకటి ఉంది, రైట్ లో ఒకటి ఉంది. ఏది తింటుంది? బ్లాక్ కలర్ ని తినేస్తుంది. ఇక్కడ బ్లాక్ ఉంది, వైట్ ఉంది. బ్లాక్ మీద బ్లాక్ మీద వైట్, ఏది తింటుంది? వైట్ తింటుంది. ఇక్కడ ఒకటి బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇంకొకటి వైట్ ఉంది. ఏది తింటుంది? వైట్ తింటుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ కలర్ ఉంది కదా ట్రంక్ మీద, ట్రంక్ అంటే చెట్టుకు మెయిన్ కొమ్ము ఉంటుంది కదా, దాన్ని ట్రంక్ అంటారు. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రోజుల్లో ఎంత పొగ అంటే అంత పొగ వచ్చింది. ఆ పొగ మొత్తం వెళ్ళి చెట్ల మీద పడుతుంది. చెట్ల మీద పడంగానే ఏమవుతుంది? ఆ కలర్ మారిపోతుంది. ఆ కలర్ మారిన మీద వెళ్ళి ఈ పురుగులు కూర్చుంటాయి. నల్ల పురుగు బతుకుతుంది, తెల్ల పురుగు తినబడుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ మెలనిజం. మెలనిజం అంటే స్కిన్ కలర్. ఓకే. సో స్కిన్ కలర్ ద్వారా సెలెక్షన్ అవుతుంది. ఇంతవరకేమో నల్ల పురుగులు చచ్చిపోయేవి, ఎందుకంటే అవి తొందరగా దొరుకుతాయని. ఇప్పుడు ఇక్కడ చూస్తే నల్ల పురుగులు అన్ని బతుకుతున్నాయి, తెల్ల పురుగులు అన్ని చచ్చిపోతున్నాయి. ఉల్టా అయిపోయింది సిచ్యువేషన్. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఆఫ్ ట్రేట్స్ దట్ గివ్ దెమ్ సమ్ అడ్వాంటేజ్. ఏం అడ్వాంటేజ్? లివింగ్ అడ్వాంటేజ్. చాలా పెద్ద అడ్వాంటేజ్ అది. తినేస్తే అయిపోయింది, అంతే స్టోరీ, అక్కడ ఫుల్ స్టాప్. బతుకుతే పోతూనే ఉంటుంది. సో ఇండస్ట్రియల్ మెలనిజంకి ఇది ఎగ్జాంపుల్ ఒకటి. మెటల్ టాలరెన్స్ ఇన్ గ్రాసెస్ ఒక ఎగ్జాంపుల్. DDT రెసిస్టెన్స్. ఓకే, నౌ లెట్స్ రీడ్ ఇండస్ట్రియల్ మెలనిజం ఎగ్జాంపుల్ 3. అక్కడ నుంచి మొదలు పెట్టండి. A commonly quoted example of natural selection in action is that of the peppered moth. Peppered moth. Biston betularia. The moth with its light colored wings dotted with spots blended well with the lichens growing on the houses and trees on which it rested. Yes. Okay. Once in a while, if a
mutated from of the moth which was Form. black Form of the moth. from of the moth which was black in color appeared. It was eaten up by birds as it was Conspicuous. conspicuous because of its black wings. Hmm. This was absorbed in the British Isles. Isles before the Industrial Revolution. Revolution. Hmm. After the Industrial Revolution, the genes from black wings proved favorable on the Suit. covered lichens growing on the walls of houses. Okay. Natural selection Acted. Hmm. acted through the agency of the birds, which now ate up by conspicuous light colored winged peppered moth. These were therefore soon replaced by the black variety. సో నేను చెప్పిన ప్రకారంగా దీంట్లో ఇంకొక చిన్న అడిషన్ ఉంది. లైకన్ అంటే కొన్ని సార్లు పెద్ద పెద్ద రాయిల మీద పచ్చ రంగు మరకలు ఉంటాయి లాగా. దాన్ని లైకన్స్ అంటారు. అది ఒక ప్రకారమైన ఫంగస్. అది ఎక్కడైనా పెరుగుతుంది. గోడల మీద, చెట్ల మీద, రౌతుల మీద, బండల మీద. సో ఈ గోడల మీద లైకన్స్ ఉండేటప్పుడు అక్కడ కలర్ లోనే కనిపించింది. కానీ ఆ లైకన్ మీద సూట్ పడింది. సూట్ అంటే అది పొగ, అది చార్కోల్ పొగ. దానివల్ల మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ మీద బ్లాక్ కూర్చుంటే బ్లాక్ సేఫ్, వైట్ నాట్ సేఫ్. బ్లాక్ లేనప్పుడు వైట్ మీద వైట్ ఉంది, వైట్ సేఫ్, బ్లాక్ నాట్ సేఫ్. అయితే రూల్ మార్చిపోయింది. సో దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెలెక్షన్. ఒక్క నిమిషం. Okay, so let's go to the next slide. Role of reproductive isolation. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, once new species arise from parental species due to the effect of variation and natural selection, reproductive barriers between the two species from exchanging reproductive barriers prevent the two species from exchanging genes through reproduction. Thus, two related species cannot mate with each other and remain distinct. Isolation means separation, and reproductive isolation simply means that the two species are prevented from successful reproduction and kept genetically distinct from each other. Reproductive isolation operates in the following ways. అయితే దీని తథ్యం చెప్పాలంటే, ఒక స్పీషీస్ నుంచి రెండు స్పీషీస్ వస్తాయి మ్యూటేషన్ వల్ల.
కానీ ఆ రెండు స్పీషీస్ మ్యూటేషన్ వల్ల ఇంత వేరేగా అయిపోతాయి, మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ స్పీషీస్ ఏ యూ గెట్ స్పీషీస్ బి అండ్ స్పీషీస్ సి. ఓకే. B and C are so different from each other that B and C cannot make the next generation. Oh. So B will only reproduce with B, A will only reproduce with A. Oh. In this way, they are isolated to reproduce only with their species, but not the other species. Oh. Okay, now? Okay. So this is the meaning of this whole slide. Oh. ఈ రీప్రొడక్టివ్ ఐసోలేషన్ కి కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. అవి ఏమున్నాయి? ఇక్కడ ప్రీ జైగోటిక్, పోస్ట్ జైగోటిక్ అని ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. జైగోట్ ఎక్కడ చూసినాం మనం, గుర్తుందా? అదే స్మాల్ బేబీ, స్మాల్ బిగ్ ఎంబ్రియాలజీ. ఇక్కడ వచ్చింది. సో ప్రీ జైగోటిక్ అంటే అసలు మేటింగే కాదు అక్కడ. మేటింగ్ కాకపోతే నో స్పర్మ్ నో ఎగ్. ఇఫ్ నో స్పర్మ్ నో ఎగ్, నో రీప్రొడక్షన్, నో జనరేషన్. సో టెంపోరల్ అంటే occurs when two species mate at different times of the year. అంటే డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారంగా చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక ఫ్రాగ్ ఉంది. ఆరో చూస్తున్నారా? అవునవును. ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రాగ్ ఎప్పుడు సమ్మర్ లోనే రీప్రొడ్యూస్ చేస్తుంది. రైట్ సైడ్ లో ఇంకా డార్క్ రంగులో పచ్చ ఫ్రాగ్ ఉంది. అది ఎప్పుడు స్నో పడినప్పుడే రీప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ రెండింటిని పక్కన పెడితే కూడా ఏమి కాదు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద టైమింగ్ ఆఫ్ దేర్ గ్రోత్. ఒకటేమో సమ్మర్ లో మెచ్యూర్ అవుతుంది, ఒకటేమో స్నోలో మెచ్యూర్, వింటర్. అయితే సీజన్ వలన వేరే రీప్రొడక్షన్ సైకిల్స్ ఉంటాయి. దాని వలన అవి దే కెనాట్ బ్రీడ్ టుగెదర్. Ecological occurs when two species occupy different habitats. ఇది ఎలాగా ఎగ్జాంపుల్, లయన్ టైగర్ అనుకోండి. మామూలుగా ఇండియాలో లయన్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఇండియాలో లయన్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? సింహాలు ఫారెస్ట్ ఎక్కడ? మన ఇండియా మ్యాప్ లో ఎక్కడున్నాయి? మన భారతదేశం మ్యాప్ లో ఎక్కడున్నాయి అవి? తెలీదు. ఓకే, దట్స్ అ వెరీ గుడ్ ఆన్సర్. ఎందుకంటే మీకు తెలియదు అంటే తెలియదని చెప్పడం చాలా ఈజీ. ప్లీజ్ రిమెంబర్ దాట్. ఇట్ విల్ హెల్ప్ యూ లెర్న్. వెన్ యూ డోంట్ నో, దట్ ఈస్ వెన్ ఇట్ ట్రబుల్స్ యూ. ఓకే, సో లయన్స్ ఇవన్నీ గుజరాత్ స్టేట్ లో ఉన్నాయి. మరి టైగర్స్ ఎక్కడ ఉంటాయి? టైగర్స్ ఉన్నాయా? కర్ణాటకలో ఉన్నాయా? తెలియదు. కర్ణాటకలో ఉన్నాయి టైగర్స్, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, మధ్యప్రదేశ్లో లేవు. ఇంకా మీదికి వెళ్తే వెస్ట్ బెంగాల్ టైగర్ అని ఉంది. అయితే టిపికల్ గా లయన్స్ ఏమో డెజర్ట్ ఏరియాస్ దగ్గర ఉంటాయి, టైగర్స్ ఏమో జంగల్ ఏరియాస్ దగ్గర ఉంటాయి. అయితే టైగర్ ఇకాలజీ వేరే, లయన్ ఇకాలజీ వేరే. మధ్యలో గ్యాప్ వచ్చేసింది. యూ కెనాట్ హ్యావ్ అ లోన్ టైగర్ గో ఫ్రమ్ డెజర్ట్ టు వెస్ట్ బెంగాల్. యూ కాంట్ హ్యావ్ అ సింగిల్ టైగర్ గో ఫ్రమ్ you can't have a lone lion go from Gujarat to Bengal and find a male. It's not possible. So it has its own ecosystem where it is best. Now, if the ecosystems are separated by a distance, it becomes habitat specific behavior. Inka next, behavioral isolation occurs when species have different courtship behavior. ఫర్ ఎగ్జాంపుల్, రెండు ఒకటే
రకంగా కనిపించే పిట్టలు వేరే వేరేగా పాడతాయి. ఒకటేమో షార్ప్ పాడుతుంది. ఇంకోటేమో చిన్నగా ఇంకా లాంగ్ పాడుతుంది. దాంట్లో ఈ ఇద్దరికి అట్రాక్షన్ లేదు. ఎందుకంటే ఒకదానిది పాట వేరేకి అర్థం కాదు. అక్కడ ఆకర్షణ లేదు. అయితే అవి 2 దగ్గరికి రావు. సో నో మేటింగ్. మెకానికల్ ఐసోలేషన్. చాలా పెద్ద కుక్క, నర కుక్క. చాలా చిన్న ఆడ కుక్క. లేకపోతే ఉల్టా కూడా అనుకోవచ్చు. చాలా చిన్న నర కుక్క, చాలా పెద్ద ఆడ కుక్క. సైజ్ మ్యాచ్ కాదు, మేటింగ్ కాదు అక్కడ. ఇది ప్రీ జైగోటిక్. అంటే జైగోట్ అసలు రానే రాదు అక్కడికి. ప్రీ అంటే ఫస్ట్ కదా. ప్రీ అంటే ఫస్ట్. బిఫోర్ zygotic. That mechanism is called pre-zygotic isolating mechanism. Next, post-zygotic isolating mechanisms ఉంటాయి. Hybrid inviability. Hybrids are produced but fail to develop reproductive maturity. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే 2 రకాల ఫ్రాగ్స్ ఉంటాయి. మేటింగ్ అవుతుంది. కానీ మేటింగ్ అయిన నెక్స్ట్ జనరేషన్ ఇట్ కెనాట్ సర్వైవ్. సర్వైవ్ అంటే బ్రతికి ఉండడం. అదే ఎందుకు? తినలేదు, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ బాగలేదు, ఈజీగా కనిపిస్తుంది, వేరే పక్షులు వచ్చి పట్టుకొని తినేస్తున్నాయి. హైబ్రిడ్ ఏంటి? హైబ్రిడ్ ఇన్వయబిలిటీ అంటే ఇన్వయబుల్. ఇన్వయబుల్. వయబుల్ అంటే బతకడం. ఇన్వయబుల్ అంటే బతకలేవు. నాన్ బతకడం. ఆల్ రైట్. ఎందుకు బతకలేవు అంటే చెప్పిన కదా ఇంతవరకు ఏదో ఒక డిఫెక్ట్ ఉంటుంది. అంటే తినలేదు సరిగ్గా, పాచన శక్తి లేదు, లేకపోతే ఒక కొత్త కలర్ వచ్చింది, ఆ కొత్త కలర్ చూడంగానే వేరే పక్షులు వచ్చి తినేస్తున్నాయి. అంటే డిసేబిలిటీస్ ఎందుకు వచ్చాయి? బికాస్ ద పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ 2 different స్పీషీస్. ఓకే, వేరే చూడటానికి ఒక రకంగానే ఉన్న ఫ్రాగ్స్ 2 వేరే స్పీషీస్ ఒక్కసారి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఆ పుట్టిన నెక్స్ట్ జనరేషన్ దానికి బ్రతికే శక్తి ఉండదు. కొత్త కలర్స్ వచ్చాయో, లేకపోతే ఫుడ్ తొందరగా పచనం కావట్లేదు, లేకపోతే ప్రోటీన్ దొరకట్లేదు, ఏదో ఒకటి ప్రాబ్లం. డిఫరెంట్ గా ఉంటుంది. స్కిన్ ప్రోటీన్ వేరేగా ఉంది, కలర్ కొత్తగా వచ్చేసింది, అప్పుడు పక్షులకి ఈజీగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చాలా హైబ్రిడ్ చెట్లు, ఫ్రూట్స్ వచ్చాయి. ఆ హైబ్రిడ్ చెట్లు, ఫ్రూట్స్లో దిస్ ఇస్ అ స్పెషల్ గిఫ్ట్ ఆఫ్ హ్యూమన్స్. స్పెషల్ గిఫ్ట్ చెప్పలేను, కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ అ నెగటివ్ వే. అన్ని మనిషి వెధవ పనులు అవి, తినకూడదు, అవి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ ఏమో హైబ్రిడ్ ఇన్ఫర్టిలిటీ. ఇక్కడ మీద ఇన్వయబిలిటీ చూసినాం, అది బతకుండవు. ఇన్ఫర్టిలిటీ అంటే ఎలా? గాడిది, యునో వాట్ గాడిది అంటే డాంకీ, గుర్రం, హార్స్ కి గుర్రంకి మేటింగ్ పెడితే దానికి ఒక మ్యూల్ అని వస్తుంది. అయితే మ్యూల్లో 2 ప్రకారాలు ఉంటాయి, 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. గాడిదిలా బరువు మోయడం, గుర్రంలా బాగా దూరం వరకు వెళ్ళొచ్చు, అంటే స్టామినా ఉంటుంది. కానీ దీంట్లో ఒకటి ప్రాబ్లం, 2 మ్యూల్స్ ని దగ్గర పెడితే రాదు నెక్స్ట్ జనరేషన్. ఆ రీప్రొడక్షన్ శక్తి వెళ్ళిపోయింది. ఇది కూడా కావచ్చు. అంటే 2 పాజిటివ్ వేస్, ఒక పాజిటివ్ ఒక నెగటివ్ 2 ఉన్నాయి. థర్డ్ ఏమో హైబ్రిడ్ బ్రేక్ డౌన్. హైబ్రిడ్ బ్రేక్ డౌన్ లో ఏమంటున్నారు? F1 హైబ్రిడ్స్ ఆర్ స్టెరైల్. F1 అంటే నెక్స్ట్ జనరేషన్, 2 పేరెంట్స్ అనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఇస్ F1. F1 hybrids are fertile, but F2 generation fails.
టు డెవలప్ ప్రాపర్లీ. అంటే ఈ ప్రకారంలోనే ఇంకొక స్టెప్, 2 మ్యూల్స్ వచ్చాయి, దే కెన్ రీప్రొడ్యూస్ ఓన్లీ వన్స్. ద నెక్స్ట్ జనరేషన్ నో మోర్. సో దానికి అంటే ఒకటేసారి బేబీస్ ని పెట్టగలుగుతాయి, నాట్ మోర్ దెన్ వన్. నాట్ మోర్ దెన్ వన్. ఆ బేబీస్ వస్తాయి కదా, ఆ బేబీస్ లో మళ్ళీ రీప్రొడక్షన్ ఉండదు, స్టాప్ అయిపోతుంది అక్కడే. ఓన్లీ బేబీస్ వరకే. ఓన్లీ బేబీస్ వరకే. బేబీస్ లానే ఉండిపోతాయి, దే కెనాట్ రీప్రొడ్యూస్. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ హైబ్రిడ్ కోపీపాడ్స్. కోపీపాడ్ అంటే ఇంత చిన్న కీటకంలా ఉంది ఇక్కడ. ఇది ఇంకా దానికంటే చిన్న ఇంకోటి. ఇంకా దానికన్నా చిన్నగా ఉన్నాయి. సో దీస్ ఆర్ సమ్ డిఫరెంట్ మెకానిజమ్స్ దట్ ప్రివెంట్ genes from intermixing. So a species will remain as it is. అయితే ఎంతవరకు ఏం చూసాం మనము? Until now we saw that mutations can make new species, but species can also remain as themselves because of some mechanisms that prevents them to make more species. Okay. So ఇంతవరకు వచ్చాము. సో టుడేస్ లెసన్ ఇక్కడ మీరు ఒకసారి చదవాలి, రోల్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఐసోలేషన్. Once new species arise from the parental species due to the effect of variation and natural selection. Reproductive barriers prevent the two species from exchanging genes through reproduction. Very good. Thus, two related species cannot mate with each other and remain distinct. Isolation means separation, and reproductive isolation simply means that the two species are prevented from successful reproduction and kept genetically distinct from each other. Distinct from each other. Reproductive isolation operates in the following ways. Very good. So ఇక్కడ వచ్చిన తర్వాత you must read all of this on your own. ఇక్కడ చూడండి, pre-zygotic isolating mechanisms. ఇక్కడ చదవండి. నెక్స్ట్ post-zygotic isolating mechanisms. Very good. So you should read this on your own tonight. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ స్లైడ్ పంపించిన తర్వాత just take 5 minutes. Even if you spend 1 minute for one slide, it will not go more than 10 minutes. 5 to 6 minutes లో అయిపోతుంది. మీరు ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే మీకు రీడింగ్ ఈజీ అవుతుంది. You agree? Yes, I do. Very good. So you are actually able to see the importance of reading again and again? Yes. Is it helping you? It is helping my pronunciation. Very good. And అంతే. అర్థం అవుతుందా బెటర్ ఉందని? అవును. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. Tomorrow we will meet again. I will save this. I will send this file right now. Don't close the Zoom. Let me send the file first.
వచ్చిందా? వచ్చింది 45 pages. All right, very good. So please continue with your work. This is very good progress. I'm happy that you are learning these things in a way with more examples on the screen from ఇంటర్నెట్ నుంచి ఎక్కడెక్కడో వెళ్ళి చూసి తీసుకొస్తున్నా నేను. Hmm. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఈ విషయం Thank మీద మాట్లాడడానికి. అందుకే నేను నాకు తెలిసినంత వరకు అంతా ఇచ్చేస్తున్నా నేను. Hmm. I hope you continue to read it and enjoy. Okay? Yes. Okay, you have a very good evening. శుభరాత్రి, శుభరాత్రి, శుభరాత్రి. And please శుభరాత్రి. మన స్తోత్రం చెప్పండి. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఓకే, ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. ఎస్.